దొరికిపోయాడ్రా. ఆ కారు ఎవరింటికి వెళ్ళొస్తుందో తెలుసుకోవాలి. అది తెలియాలంటే అసలు వాడెవడో తెలుసుకోవాలిగా. ఐడియా. ఆడనే అడుగుతూ తెలిసిపోద్దిగా ఆడేవాడో. శభాష్ అయిన ఐడియా. అయితే కారు ఆపాలిగా. సూపర్, పద. ఎవరు మీరు? అది అడగడానికే కారు ఆపాం. ఈ ఊర్లోకి ఏ కారు వచ్చినా మా దగ్గరికే రావాలి. ఓ, కార్ మెకానిక్ సార్. మన గురించి చెప్పరా. ఈ లక్క గురించి మీకు తెలుసా? ఓహో, ఆ టైపా? ఎరా ఫిగర్ బాగుంటుందా? అసలు విషయం చెప్పే. ఏటండి అలా మాట్లాడతారో? ఈ లక్క పేరు చెప్తే ఊరు ఊరు. అరే ఆ చిట్టిబాబు గారిని వాడు ఎలాగైనా తీసుకెళ్ళాలి. ఎవడడ్డొచ్చినా సరే వేసేయండి. నేను యేసుదాస్ ఇంటికి వస్తున్నాను. కొట్టంగాడింటికా? అరే చిట్టిగాడు అడుగు పట్టుకోండి. ఏం పని మీద ఉన్నారు. దొరికేమంటే కుమ్మేస్తా. దొరకబాకన్నా నువ్వు దొరికినా నేను దొరికినా ఒకటే. మూట కట్టి కుమ్మేస్తారన్నా. వాళ్ళకి పంచాయతీలో అనవసరంగా నువ్వు అమావాస్య వరకు టైం ఇచ్చావు. వాళ్ళు 3 రోజులు కుమ్మేచ్చారు. దొరకబాక. కడుపు చేసినోడు వాడు బాగానే ఉన్నాడు. నాకు వచ్చింది. అన్నేమయ్యాడు ఏమో. శ్మశానంలో దాచుకోవాల్సి వస్తుంది. ఫాదర్ గారు చాలా సహాయం చేశారు. మీ ఊరు మీరు బయలుదేరండి. ఆ ప్రభు మిమ్మల్ని కాపాడుగాక. సహోదరులారా, కార్యక్రమం పూర్తయింది. గంట కొట్టిన సౌండ్ గంటకే వినబడలేదు. వీడిని పాతిపెట్టిన సంగతి పూడ్చిపెట్టిన మట్టికే తెలియదు. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మరి ఆ కోర్టులో నా వాటా నాకు ఇచ్చేస్తే మీరు ఇచ్చిన సంగతి జేబుకు కూడా తెలియనివ్వను. బాబు, ఇదేమన్నా బ్యాంకా? అలా వెళ్ళి ఇలా తెచ్చేసుకోవడానికి? లాటరీ డబ్బులు. ఇప్పుడే కదా లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చి సంతకాలు అవి తీసుకెళ్ళాడు. అవి పై ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడి నుంచి డబ్బు రావాలి. దాన్ని మనం పంచుకోవాలి. ఇదిగో, ఈలోగా యేసుదాస్ సచ్చిన సంగతి లాటరీ ఇన్స్పెక్టర్కే కాదు కదా, మరి ఇంకెవ్వరికీ తెలియకూడదు. అందరూ నోళ్ళు మూసేసుకోండి. నేను మాత్రం నోరు తెరుస్తా. ఎరా, వీరందరూ కలిసి ఈ గొట్టంగాన్ని చంపేసి వాడికి రావాల్సిన లాటరీ డబ్బులు మీరందరూ దొబ్బేద్దామని చూస్తున్నారా? ఎక్కడి నుంచి ఓడిపడ్డాడు? ఆకాశం నుంచి ఓడిపడ్డాడే. నాకు ఇప్పుడు అర్థమైంది. నా రాంపేరి అదే నీ కూతురు భాగ్యలక్ష్మి నన్ను ఎందుకు వద్దందో ఈ విషయం అర్జెంట్ గా మాకే చెప్పేస్తా. మీకు అబ్బే శివరాజా వారు, మీది పర్సనాలిటీ చిన్నదైనా ఆ మనసు పెద్దది చేసుకుని మీరు కూడా మాతో పాటు వాటా తీసుకుంటే. నా ఇంటి నిండా లక్ష్మి ఉంది. నాకు కావాల్సింది లక్ష్మి కాదు, భాగ్యలక్ష్మి. ఇంకొకసారి భాగ్యలక్ష్మి ఇప్పుడు ఈ విషయం మాకే చెప్తా. ఈ కుక్కెళ్ళి వాళ్ళ అక్కతో చెప్పండి. మనం మీరేంటన్నా నిలబడుతున్నారు? దొరికినట్టే దొరికి చిట్టెలికలా పారిపోయా. అబ్బా, ఒంగోలు ఎద్దులా ఉన్నా మట్ట గుడిసెగాడిని పట్టుకోవడం చేత కదా? అవును, వీడికి చేతనైంది ఒకటే, ఆ భాగ్యలక్ష్మిని పట్టుకోవడమే. ఈడు ఏనప్పటి నుంచి మనకు అన్ని కష్టాలే. నా కూతుర్నే గాడిదిగానే ఇస్తాను కానీ ఈ ఎదకు మాత్రమే. నీ కూతుర్ని గాడిదికిస్తావా ఈ ఏరుని ఎలక్కిస్తావా అన్నది అది పాయింట్. అసలు నా డబ్బు ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఏంటయ్యా తేల్చేది? ఈ పాటికి వాడు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం సినిమా చెప్పినట్టు చెప్పుంటాడు. ఆవిడ మొత్తం నొక్కేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామా? ఓ బండి పేడ తీసుకొచ్చి ఇక్కడ వేసి పిడకలమ్మ పిడకలు పిడకలమ్మ పిడకలు పిడకలు చేసుకుందాం. నడవండి పోయి ఎవడ పనులు ఆడు చేసుకుందారా? నా చంక నీకు వచ్చిన పని ఒకటే కదా. ఆగండి రా, కొట్టుకు సావకండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. మనందరికంటే డబ్బు పిచ్చి ఆవిడకే ఎక్కువ. మనకు వచ్చే దాంట్లో సగం ఇచ్చేస్తానంటే ఆవిడ ఒప్పుకుంటుంది. సగం అంటే మీరు ఒప్పుకోరా? అయితే పూర్తిగా దొబ్బెట్టండి కదా. మొత్తం మూసుకుని నా ఎమ్మట రండి, నేను మాట్లాడతాను.
అమ్మా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడు కుదరదు, తర్వాత రండి. అయ్యా, పదండి అయ్యా. తప్పుకోండి తప్పుకోండి ఏమిటలా శవాన్ని చూసినట్టు చూస్తున్నారు ఆయన బతికే ఉన్నారు ఇటు పదండి అయ్యా బాబు గారు మంచం మీద దూకేసేలా ఉన్నారు. ఇదిగో, పంతులు ఏమైంది? ఇంతకు ముందే ఏదో చెప్పాలని పరిగెత్తుకొచ్చాడు ఆ, నోటి నుంచి మాట వస్తేనా తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది. ఆ, ఇదిగో గుండు గుమస్తా నోరు తెరిచి ఏమీ చెప్పలేదన్నమాట. అబ్బా మాట పడిపోయిందా అంటుంటే నోట్లోంచి బోర ఊదినట్టు శబ్దమే తప్ప ఒక్క మాట రావటం లేదు. మాట పడిపోయింది నీకా వీడికా? ఏ అర్థం కావటం లేదమ్మా దవడలు బిగుసుకుపోయాయి అందుకే నోరు మూత పట్టడం లేదు. నాకే అర్థం కాలేదు. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం? చెప్పలేమమ్మా వారం రోజులు కావచ్చు నెలలు పట్టొచ్చు లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండొచ్చు. అంటే జీవితాంతం ఇలా కుక్కలా నోరు తెరుచుకునే శ్వాస తీసుకుంటూ ఉండాలి. ఉండవయ్యా. బాబు గారు ఏదో సంతోషకరమైన వార్త చెప్పాలనుకుంటున్నారు పెన్ను పేపర్ పట్టండి. వాడి బొంద స్కూల్లో చేరిన మొదటి రోజే టీచర్ చెయ్యి కొరికి పారిపోయి వచ్చాడు ఈ సన్నాస్. పెన్ను పట్టుకోవడం కూడా చేత కాదు ఈ గాడికి. బాధగా ఉందా? ఈ గడ్డి కొంచెం అక్కడ పెట్టుకోండి. తగ్గిపోతుంది, తగ్గిపోతుంది. అమ్మో మాట పడిపోవడంతో వాడు పిచ్చి కూడా ఎక్కినట్టుంది. తమ్ముడు 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 ఆవేశపడకు. ఎంత ఖర్చైనా నీ జబ్బు నేను నయం చేయిస్తాను. సహోదరులారా, ఆ ప్రభువు మనకు న్యాయం చేశాడు. ఆ అబ్బిసిగాడు నోరు పోగొట్టాడు. ఇక లాటరీ డబ్బులు మనవే. మీరుండండి. ముందు మనం మాట్లాడుకున్నట్టు భాగ్యలక్ష్మికి నాకు పెళ్లి జరగాలి, అంతే. జరగదు. ఎందుకు జరగదు? దాని బాబు నేను. నా కూతురు పెళ్లి నా ఇష్టం వచ్చినట్టు జరగాలి. నేను ఆడి తండ్రిని. ఆడి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి. నువ్వు ఉండు నాన్న. గంటకో మాట మారుస్తున్నావు. నిన్ను నేను నమ్మను. నిమిషానికో మలుపు తిరుగుతోందిరా కదా. మన అన్యాయం బయటపడి చేతికి డబ్బు రాకపోతే అలా జరగదురా. అలా జరిగితే ఈ పాలే నా కూతురు మెల్ల గుదిబండ్లా తయారవుతాడు. నీకు డబ్బు వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకుంటావు. నమ్మకం ఏంటి? ఏంటని నిలబెట్టుకునేది? చేతిలో వెదురు బొంగు ఇంకో అన్నాడు మరి. చంపేసుకోండి. మీ ఇద్దరు సస్తే పూడ్చి పెట్టేస్తాం. మాకు దరిద్రం వదులుతుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వీడేమో పెళ్లి పెళ్లి అంటున్నాడు, వీడేమో డబ్బు డబ్బు అని చంపుతున్నాడు. ఏంటి గోల? ఇందాక నుంచి ఓ బుర్రలు తినేస్తున్నారు. ఆ బుర్రలో ఏమన్నా ఉంటాయి కదా తినడానికి. ఇదిరా ఇది పెళ్లి చేసుకుని మేమేం బాగుకున్నాం? బట్ట బుర్ర తప్ప. ఓ పని చేద్దాం. ఏంటి? ముందు నిశ్చితార్థం చేద్దాం. డబ్బులు వచ్చాక అప్పుడు పెళ్లి చేద్దాం. ఇది చాలా బాగుంది. ముందు సన్నాయి ఉదేస్తే బ్యాండ్ తర్వాత ఎట్టుకో. ముందు నామినేషన్ తర్వాత ఎలక్షన్. అవును, ఇద్దరిని ఒకటి చేస్తే ఒక వాట తగ్గుతుంది. అబ్బో పిల్లకి పెళ్లి కాలం వచ్చేసింది. అయితే శోభనం కదా రెడీ చేయండి. నిశ్చితార్థం కదా, తాంబూలాలు రెడీ చేయండి. ఇంకా ఏంట్రా? అది కాదు బుల్లెబ్బే. ఒప్పేసుకున్నాడు. ఇదిగో నువ్వు ఇటు రావే. ఇటు రారా.